హాయ్ అందరికి. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే, రెస్పెక్ట్ ఎలా కోల్పోతున్నాం మన సమాజంలో. మన ఫ్రెండ్స్ దగ్గర గానీ, మన రిలేటివ్స్‌లో గానీ, మన కొలీగ్స్ దగ్గర గానీ, మనకు తెలిసినోళ్ళ దగ్గర ఎలా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నామంటే, చానా వాళ్ళ పర్సనాలిటీకి బౌండరీస్ క్రియేట్ చేసుకోరు. బౌండరీస్ ఇన్ ద సెన్స్ మీకసలు వాల్యూయే ఇయ్యకపోవడం, ఇంకా మీరున్నారని గూడా గుర్తించకపోవడం. ఎట్లనంటే, వీడేం జేసినా ఏమనడు, వీడేం మాట్లాడినా ఏమనడు. ఇంకోటేంటిదంటే, అలా మీరట్లనే వదిలేసిర్రనుకో, మన ఫ్రెండ్సే గదా! మనకు తెలిసినోళ్ళే గదా! ఏమన ఏమంటే ఏమైతది, మనోళ్ళే గదా అని అనుకుంటాం. కానీ రేపటి కాలంలో ఆళ్ళేం జేస్తారంటే, ఇగ మొత్తం అరే! వీడు ఏం చేతగానోడు, వాని వల్ల ఏం గాదు, ఇగ వాడినేమన్నా వాడు ఏమనడు. అరే! మళ్ళీ మీ దోస్తుగాళ్ళు ఎవరన్నా కొత్త ఫ్రెండ్స్ నీకు పరిచయం అయ్యారనుకో, వాని మ్యూచువల్ ఫ్రెండ్స్. అరే! వానికి అంత సెల్ఫ్ రెస్పెక్టే లేదురా! వానికెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నావు? రెస్పెక్ట్ ఇయ్యాల్సిన అవసరం లేదు. వానికి రెస్పెక్ట్ ఇయ్యకపోయినా నడుస్తది అని అంటారు. ఒకవేళ ఇప్పుడు నీకొక కొత్త నీకు గర్ల్ ఫ్రెండ్ అయిందనుకో, అప్పుడేం చేస్తారంటే, వాని గర్ల్ ఫ్రెండ్ ముందు మనము వానికి రెస్పెక్ట్ లేదు, వాడు వేస్ట్ గాడు, వాడు చాతగానోడు అన్నట్టు మనం చేద్దాం. అప్పుడు ఆమె ఏమైతదంటే, అరే! వాడు వేస్ట్ గాడు అని వాడినొదిలేసి నన్ను లవ్ చేస్తది. అప్పుడు వాని గర్ల్ ఫ్రెండ్‌తో నేను జంప్ అయితా. నేను వాని గర్ల్ ఫ్రెండ్‌ని నా గర్ల్ ఫ్రెండ్‌లాగా చేసుకుంటా అని ఇట్లా చేస్తారు. ఇట్లా కావద్దంటే మీరేం చేయాలంటే, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని బాగా మెయింటైన్ జేయాలి. బాగా మెయింటైన్ ఎట్లా జేయాలంటే, మీరు కొన్ని బౌండరీస్ అనేది ఫిట్ జేసుకోవాలి. మీ పర్సనాలిటీకి. ఎలాంటి బౌండరీస్ అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తలేరనుకో, అసలు మీకు వాల్యూయే ఇయ్యకుండా మాట్లాడుతున్నారంటే, అతనితో ఫ్రెండ్‌షిప్ చేయడమే వేస్ట్ మీరు. ఫ్రెండ్‌షిప్ జేయకుండా అతని ఫ్రెండ్‌షిప్ వదిలేసి అసలు ఫ్రెండ్‌షిప్ చేయడం కంటే ఫ్రెండ్‌షిప్ చేయకపోవడమే బెస్ట్ అలాంటి పర్సన్ తోటి. ఎందుకంటే రేపటి కాలంలో మీకు కొత్త గర్ల్ ఫ్రెండ్ అయినా గానీ, లేకపోతే మీకేదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు గూడా ఆడేమంటాడంటే, "అరే! వీడికి చేత గాదు. వానికి రెస్పెక్ట్ లేదు. ఏమి లేదు. వానికి ఆ ఆపర్చునిటీ ఇయ్యొద్దు" అని వేరోళ్ళకి జెప్తాడు. అట్లా గావద్దంటే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మెయింటైన్ జేయాలి. ఎట్లనంటే ఎవరైనా మీకు ఆహ్, గలీజ్‌గా తిడుతున్నారనుకోండి. తిట్టడం వదిలేసి ఇంకా కొంతమంది ఇట్లా హేళన చేస్తూ మాట్లాడతారు. ఎట్లనంటే నవ్వడం గాని, నవ్వితే మనము ఏం చేయలేమనుకోండి. కానీ కొంతమంది ఎట్లనంటే కొంచెం విచిత్రంగా మాట్లాడతారు. డబుల్ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడి, అరే! నీకు చేత కాదు అన్నట్టు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు అలా మాట్లాడుతుంటే మనం ఏం చేయాలంటే స్టార్టింగ్‌లోనే అరే! నువ్వు కొంచెం లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నువ్వు ఇంతవరకే మాట్లాడు. ఇంతకంటే ముంగలకి మాట్లాడొద్దు అన్నట్టు మనం బౌండరీస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్ గూడా నార్మల్‌గా పర్సనల్‌గా ఉన్నప్పుడు గలీజ్ మాటలు మిమ్మల్ని తిట్టాడనుకోండి ఏం గాదు. కానీ ఒకవేళ మీరేమనకుండా ఉన్నారనుకోండి, వాడు గలీజ్ మాటలు తిట్టినప్పుడు గూడా, నెక్స్ట్ టైమ్ ఆడేం చేస్తాడంటే పబ్లిక్‌లో గూడా మీకు రెస్పెక్ట్ ఇయ్యకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు. అప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోతది అందరి ముంగల. అట్లా గావద్దంటే మీరు కొన్ని బౌండరీస్ క్రియేట్ జేసుకోవాలి. ఇలా బౌండరీస్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరు కారు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటిది? మన సీక్రెట్స్ అన్నీ తెలిసినా కానీ, మనను మంచిగా ట్రీట్ చేసి మనతోని మంచిగుండేవాడే నిజమైన బెస్ట్ ఫ్రెండ్. వానికి మనం ఏం చెప్పినా గానీ నెక్స్ట్ మనకు ఏమి ప్రాబ్లమ్ గాదు అని ఒక నమ్మకం అనేది మనకుంటది. అలాంటోనితోటే మనం బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి.